పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఆ 5 రాష్ట్రాల గెలుపెవరిది? ఎన్నికలను సెమీఫైనల్స్గా భావిస్తున్న కేంద్ర పార్టీలు బెంగాల్లో మమత హ్యాట్రిక్ రికార్డుకు బ్రేక్ పడుతుందా? దక్షిణాదిలో పాగా వేయాలని బీజేపీ వ్యూహాలు, ఉత్కంఠ రేపుతున్న పోల్ అంచనాలు. దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చే మరో కీలక ఘట్టానికి తెరలేచింది. 2024 లోక్సభ ఎన్నికలు ముగిసి సరిగ్గా 2 ఏళ్లు పూర్తవుతుంది. తాజాగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతానికి అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది. ఎన్నికలు జాతీయ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమికి ఈ ఎన్నికలు అగ్ని పరీక్షగా మారాయి. వచ్చే 2029 సార్వత్రిక ఎన్నికలకు ఈ ఫలితాలు ఒక దిక్సూచిగా నిలుస్తాయనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ముఖ్యంగా బీజేపీ పట్టు తక్కువ ఉన్న రాష్ట్రాల్లో విపక్ష ఇండియా కూటమి తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని చూస్తుంది. అయితే బీజేపీ ఇక్కడ తన ప్రభావాన్ని పెంచుకునే వ్యూహాల్లో నిమగ్నమైంది. ఇక్కడ ఇండియా కూటమి పట్టుకోల్పోతే మాత్రం 2029 ఎన్నికల్లో వార్ మళ్లీ వన్ సైడ్ కావడం ఖాయమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఎప్పుడు ఉత్కంఠభరితంగానే ఉంటాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో తృణమూల్ కాంగ్రెస్ వరుసగా 4సారి విజయం సాధించి రికార్డు సృష్టించాలని భావిస్తుంది. తన 15 ఏళ్ల సంక్షేమ పథకాలు బెంగాలీ అస్తిత్వాన్ని దీదీ ప్రధాన అంశాలుగా చేసుకున్నారు. అయితే గత ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చిన బీజేపీ ఈసారి ఎలాగైనా బెంగాల్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని వ్యూహాల రచన చేస్తుంది. ప్రభుత్వ వ్యతిరేకత, అవినీతి ఆరోపణలు ఎండగడుతూ ప్రధాని మోదీ, అమిత్ షా ద్వయం బెంగాల్పై ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా భవానీపూర్లో మమతను ఢీకొంటున్న సువేందు అధికారి పోరు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇక్కడ ఓట్ల చిలిక ఎవరి కుంప పుంజుతుందన్నది మే 4న తేలనుంది. దక్షిణాదిలో అతిపెద్ద రాష్ట్రమైన తమిళనాడులో ఈసారి సమీకరణాలు ఆసక్తిగా మారాయి. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే తన అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తుంటే అన్నా డీఎంకే బీజేపీ కూటమి బలమైన సవాల్ విసురుతుంది. అయితే ఈసారి నటుడు విజయ్ రాజకీయ అరంగేట్రం చేసి తమిళగ వెట్రి కలగం పార్టీతో బరిలోకి దిగడం పెద్ద మలుపుగా మారింది. విజయ్ ఎవరి ఓట్లను చిలుస్తారు, డీఎంకే వ్యతిరేకత ఓట్లు ఎటు వెళ్తాయి అన్నది కీలకంగా మారింది. ఒకవేళ ఇక్కడ డీఎంకే ఓటమి పాలైతే అది జాతీయ స్థాయిలో ఇండియా కూటమికి పెద్ద ఎదురుదెబ్బ కానుంది. సాధారణంగా కేరళలో 5 ఏళ్లకోసారి ప్రభుత్వం మారుతుంటుంది. కానీ గత ఎన్నికల్లో పినరయి విజయాన్ని ఆ సాంప్రదాయాన్ని చెరిపేసి వరుసగా 2ోసారి గెలిచారు. ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టాలని ఎల్డీఎఫ్ ప్రయత్నిస్తుండగా అధికారం కోల్పోయి 10 ఏళ్లు అవుతున్న కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఈసారి ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉంది. కేరళలోని బీజేపీ గతంలో పోలిస్తే తన ఓటు బ్యాంకును గణనీయంగా పెంచుకుంది. తిరువనంతపురం కార్పొరేషన్ దక్కించుకున్న ఊపులో ఉన్న బీజేపీ ఇక్కడ కింగ్ మేకర్గా మారాలని చూస్తుంది. హిందూ ఓటర్ల ధృవీకరణ జరిగితే అది ఎల్డీఎఫ్కు లాభిస్తుందా లేక బీజేపీకి కలిసి వస్తుందన్నది వేచి చూడాలి. ఈ 5 ఎన్నికల్లో బీజేపీకి సానుకూలత ఉన్న రాష్ట్రం అసోం. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీల మధ్య ముఖాముఖి పోరు నెలకొంది. తన కోటను కాపాడుకోవాలని బీజేపీ చూస్తుంటే పూర్వ వైభవం కోసం కాంగ్రెస్ పోరాడుతుంది. మరోవైపు పుదుచ్చేరిలో సీఎం ఎన్ రంగస్వామి ప్రభావం బలంగా ఉంది. ఇక్కడ ఎన్డీఏ కూటమికి విజయావకాశాలు మొండుగా ఉన్నాయని అంచనాలు చెప్తున్నాయి. అయినప్పటికీ లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్పై గెలిచిన నేపథ్యంలో ఫలితంగా ఏకపక్షంగా ఉండకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ ఎన్నికలు కేవలం 5 రాష్ట్రాలకే పరిమితం కావు. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా మెజార్టీ సాధించలేకపోయినా ఆ తర్వాత జరిగిన హర్యానా, మహారాష్ట్ర, ఒడిశా ఎన్నికల్లో అద్భుత విజయాలు సాధించింది. అదే ఊపుని రాష్ట్రాల్లో కొనసాగించింది. దక్షిణాదిలో, తూర్పు భారత్లో తమ బలమైన శక్తిని నిరూపించుకోవాలని బీజేపీ భావిస్తుంది. అదే సమయంలో తమకు పట్టున్న రాష్ట్రాలను కాపాడుకొని ఎన్డీఏను నిర్వహించాలని ఇండియా కూటమి పట్టుదలగా ఉంది. మే 4న వెలువడే ఫలితాలకు దేశ రాజకీయాల్లో నూతన సమీకరణాలకు దారి తీయడం ఖాయం. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.